బీబీఆర్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. నేను మీ హనుమంతరావు. స్వతంత్ర సమరయోధుడు, క్రీస్తుశేషులు, సుందరపు ఆదియ్య, అలుపెరగని నిస్వార్థ యోధుడు, ప్రభుత్వం గుర్తించని సమరయోధుడు, ఇలా ఎంతో మందిని ప్రభుత్వం గుర్తించిన వారిలో వీరొకరు. వారందరూ చిరస్మరణీయులు. ఆ ఆదయ్య గారి కుమారులు సుందరపు సత్యనారాయణ. ఈయన సమితి వైస్ ప్రెసిడెంట్ గా రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇటువంటి వంశం నుండి సత్యనారాయణ గారి కుమారునిగా, ఆదయ్య గారి మనవుడిగా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవ చేస్తూ అంచెలంచెలుగా రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడై అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సాంఘిక కార్యక్రమాలకు చేయూతనిస్తూ శ్రీ గీతా జయంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించి తమ సొంత నిధులను వెచ్చించి అలుపెరుగని నాయకునిగా సేవ చేస్తూ పెనుగోలు ధర్మవరం అగ్రహారం గ్రామంలో సొంత నిధులతో రచ్చబండ దిమ్మలను ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలోనూ గిడుగు రుద్రరాజు గారితో పాటుగా పాల్గొని అన్యాయం జరిగిందంటే వారికి అండగా నిలబడుతూ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సుందరపు ఈశ్వరరావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఈ రోజు మన స్టూడియోకి విచ్చేసిన సుందరపు ఈశ్వరరావు గారికి స్వాగతం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? ముందుగా బీబీఆర్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సుందరపు ఈశ్వరరావు. మాది యలమంచిలి నియోజకవర్గం. నేను పుట్టినది ఎస్రాయవరం మండలం ఉప్పరాపల్లి విలేజ్లో పుట్టానండి. అయితే నేను వృత్తిరీత్యా అలాగే చదువు వగేరాలన్నీ కూడా యలమంచిలి గవర్నమెంట్ స్కూల్ నందే సాగినవి. అప్పటి నుండి కూడా విద్యార్థి దశ నుండి కూడా నాకు ఈ రాజకీయాలంటే అనలేని మక్కువ. 10వ తరగతిలోనే స్కూల్ పీపుల్ లీడర్గా అంటే ఎస్పీఎల్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి విద్యార్థి దశ నుండే ఈ ఎస్ఎఫ్టియు సంఘంలోని సభ్యుడిగా చేరడం, వాటిపైన ప్రేరణ చెంది ఉత్తేజం చెంది వివిధ రకాలైన కార్యక్రమాల్లో సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మీరు రాజకీయాలకు వెళ్ళడానికి ప్రేరణ ఎవరు? శ్రీ కొణతాల రామకృష్ణ గారు గ్రామాలమ్మట పర్యటిస్తూ నా నేపథ్యంలో మేము ప్రేరణ చెంది కాంగ్రెస్ పార్టీ వైపు మక్కువ చూపించి అప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు మాకున్న అభిమానం మరింత రెట్టింపై తద్వారా కాంగ్రెస్ పార్టీ మీద అమోఘమైన ప్రేమాభిమానాలు ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ వైపే పయనిస్తూ మరి గతంలో ఒకసారి స్కూల్ చైర్మన్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసి కేవలం ఒకే ఒక్క ఓటుతో వ్యవధి తేడాతో మరి అది నిలిచిపోవడం జరిగింది. మరి అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్, రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసిన కాంగ్రెస్ పార్టీలో మీరు కొనసాగుతున్నందుకు మీకు ఏమీ అనిపించటం లేదా? లేదండి. ఎందుకంటే రాష్ట్రం విడిపోవాలని చెప్పేసి ఈనాటి సమస్య కాదు, ఆంధ్ర రాష్ట్ర సమస్య ఏనాటిదో అది. తెలంగాణ వాసులందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని విడిపోయి మాకు మేముగా బ్రతకాలని చెప్పేసి మరి తెలంగాణీలందరూ ఏనాటి నుంచో దీనికి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం సంగతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి నేను ఒకసారి చెప్పక్కర్లేదు. మరి ఆ ఉద్యమంలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సమయానికల్లా అన్ని పార్టీలు కూడా ఏకీభవించడం జరిగింది. చివరికి ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా చందనం రీతిలో ఎవరికి వాళ్ళే సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ వారు విడదీయడం తప్పు కాదు, విడదీశారు. విడదీసే విధానం తప్పని కొంతమంది మేధావులు సూచించడం జరిగింది. ఆ విధానం సూచించినందుకు కానీ కాంగ్రెస్ పార్టీ వారు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంటుందనేసి ఆ రోజునే వక్కాణించడం జరిగింది. ఆ తదుపరి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే మరి 10 సంవత్సరాల్లో దానికి తగ్గ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ముందుకు సాగుదామనేసి ఒక సంకల్పంతో వారు విడదీయడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజును మనం ఓట్లేసి గెలిపించినట్లయితే, ప్రభుత్వం ఏర్పడినట్లయితే ప్రత్యేక హోదా కూడా ఈ రోజున మనకి హాయిగా వచ్చుండేది. రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు కూడా మరింత శ్రీకారం చుట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే పరిస్థితిలో ఉండేది. మరి కానీ దురదృష్టవశాత్తు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసించలేక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు కదండి, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటారా? తప్పనిసరిగానండి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ గల పార్టీ అండి. అందరూ నాయకులందరూ వస్తుంటారు, పోతుంటారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక నిగూఢమైన కార్యాచరణ అంటూ ఉంది. ఆ కార్యాచరణతోనే ముందుకి ప్రజలతో మమేకమై ముందుకు సాగిపోయే దృక్పథం అంటూ ఉంది. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ పోతున్నది. మరి గత మొన్ననే పదవీ స్వీకరణ చేసిన షర్మిల గారి కంటే ముందు గిడుగు రుద్రరాజు గారు మరి రియల్ హీరో. ఆయన వాక్చాతుర్యంతో, ఆయన మేధాశక్తితో కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెట్టినటువంటి నాయకుడు. అలాంటి వారి సహచర్యంలో మరి మన జిల్లా నాయకులు కూడా బొడ్డి శ్రీనివాసరావు గారు అవనివ్వండి, ఆ తర్వాత రొత్తల శ్రీరామ్మూర్తి గారు అవనివ్వండి, మరి జగతా శ్రీనివాసరావు గారు అవనివ్వండి, తర్వాత మేసాల సుబ్బన్న గారు అవనివ్వండి, ఇలాగా అనేక మంది నాయకులను చక్కటి టీంని ఏర్పాటు చేయడింది. వారి సహచర్యంలోనే, వారి నేతృత్వంలోనే మాకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ ఈ టీవీ ముఖంగా, ఈ మీడియా ముఖంగా వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు షర్మిల వచ్చింది కదా, షర్మిల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు అడుగుతున్నారు. షర్మిల వచ్చిందంటే షర్మిల గారికి ఎనలేని ఖ్యాతి ఉందండి ఆంధ్రప్రదేశ్లో. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి ఏకైక మానసపుత్రిక. మరి షర్మిల గారికి ఇమేజ్ ఉండదండి. గతంలో జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు తన బాధ్యతని భుజస్కంధాలపై వేసుకొని మరి ఎన్నో నెలలుగా తరబడి ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించి అమోఘమైన విజయాన్ని చేకూర్చిపెట్టారు. అలాంటి షర్మిల గారికి ఎనలేని కీర్తి పతాకం ఎగరవేసే పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. షర్మిల గారు రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందనేసి మా పూర్తి నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. యలమంచిలి నియోజకవర్గంలో చాలా సేవలు చేశారని విన్నాం. తప్పనిసరిగానండి. యలమంచిలి నియోజకవర్గంలో పేరుకి పారిశ్రామిక ప్రగతి పదవి వైపు దూసుకుపోతున్నదని అధికారులు ప్రకటించడమే తప్ప ఆ పారిశ్రామిక ప్రగతి అంటూ ఏమీ కనపడలేదండి. నిరుద్యోగ నిర్మూలన అంటూ ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరికి కూడా జరిగిన దాఖలాలు లేవు. నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది నియోజకవర్గంలో. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. యలమంచిలిలో మా నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నవి. నిన్న కాక మొన్న మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం జరిగింది. జీతాలు పెంచమని చెప్పేసి మరి 7-8 రోజులుగా సమ్మె కార్యక్రమాలు చేశారు. మరి వారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ ఆదేశాల మేరకు, మా బొడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మేము వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉన్న దాంట్లో మేము ఏకీపిస్తాం. అలాగే బడుగు బలహీనులకు అండగా ఉంటాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మా అనాథ నుండి కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే కాకుండా పేదల పార్టీ అనేసి ఒక ముద్ర కూడా వేసింది. నేటికి ఏనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉంటుందని చెప్పేసి మరొకసారి ఈ టీవీ ద్వారా, ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, గత ఎన్నికలలోనే యలమంచిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చాలామంది అనుకున్నారు, రాలేదు కదా. కాంగ్రెస్ పార్టీ మీకు ఈసారి టికెట్ ఇస్తుందా? తప్పనిసరిగా అండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. గత 5 ఏళ్ల క్రితం నేను ఇదే మన నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యే సీటు గురించి వెళ్ళటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే 2 రోజుల క్రితమే వారు ఒకరికి ఇవ్వడం జరిగింది. దాని మీద నేను డ్రాప్ అయిపోయి మరి అప్పటి నుండి కూడా నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను కాంగ్రెస్ పార్టీకి అనుక్షణం కూడా చేరువలోనే ఉంటున్నాను. కాబట్టి ఈసారి తప్పనిసరిగా అధికారులు ప్రేమాభిమానాలు నా పైన ఉన్నాయి. మా పార్టీ పెద్దలు ఆ అండదండలు నాకు నిండుగా ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనుక్షణం కూడా స్పందించడం జరుగుతుంది. మరి అంతేకాదు, మరి నిన్నగాక మొన్న జరిగిన ఈ కార్మికుల సమస్యలు కానివ్వండి, అంగన్వాడీ సమస్యలు కానివ్వండి, మా నియోజకవర్గంలోనూ ఉన్నటువంటి నేవల్ బేస్ తాలూకా ఆ కాంపౌండ్ ప్రహారీ కూడా పెదకలవలాపల్లి దగ్గర కడుతుంటే మరి దాన్ని అతిక్రమించి ఆ రైతులను అన్యాయంగా వెళ్ళగొట్టాలనే ప్రయత్నపూర్వకంగా చేసిన విషయాన్ని అందరినీ కూడా వాటికి అడ్డుకట్ట వేసి వారందరికీ కూడా అండగా ఉండడం జరిగింది. మరి ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా ప్రజలతో మమేకమై ఉంటూ
నిరంతరం కూడా ఈ వైసీపీ చేస్తున్న ప్రజా సమస్యలని వీటిని ఎండగట్టడంతో నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను కాబట్టి, ప్రజలతో మమేకమై ఉన్నాను కాబట్టి, ముఖ్యంగా ప్రజల సహాయ సహకారాలు నాకు మనస్ఫూర్తిగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మరి అంతేకాదు వృత్తిరీత్యా నేను ఎల్ఐసి ఏజెంట్ని కాబట్టి, మరి ఎల్ఐసి ఏజెంట్ తాలూకా నాకు పాలసీ హోల్డర్లు అందరూ కూడా మా నియోజకవర్గం చుట్టూ పరిధిలోనే ఉన్నారు. మరి సుమారుగా వారికి ఉన్న ప్రతి కుటుంబంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అందరికీ కూడా సుపరిచితుడినై నేను ఉన్నాను కాబట్టి వారందరూ కూడా నన్ను ఆదరిస్తారనేసి ఒక దృఢ సంకల్పం, ఒక స్వచ్ఛత నాకు మనస్ఫూర్తిగా ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముచున్నాను. అందుకే నాకు ఎమ్మెల్యేగా సీటు వస్తుందని నమ్ముచున్నాను. మరియు ఆ సీటు వచ్చిన తర్వాత కొద్ది గొప్ప మెజార్టీతోనైనా సరే నేను విజయం సాధిస్తాననేసి ధీమా ఉంది. థ్యాంక్ యూ అండి. మా బీబీఆర్ టీవీ ఛానల్కి వచ్చి మీ యొక్క అభిప్రాయాలను మా ఛానల్ ద్వారా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.